ఆవిర్భావకత్ ఒకనాడు కైలాస పర్వతంపై పార్వతీదేవి స్నానమునకు సిద్ధమవుతూ తన దేహంపై పూసుకున్న పసుపుతో ఒక మూర్తిని తయారు చేసింది. ఆ మూర్తిలో తన శక్తిని నింపి ఆ బాలుడికి ప్రాణం పోసింది. అతడే గణేశుడు. తల్లి పార్వతి తన స్నానం పూర్తి అయ్యే వరకు ఎవరు లోపలికి రాకూడదని ఆ బాలునికి ఆజ్ఞాపించింది. ఇంతలో మహాదేవుడు శివుడు వచ్చి లోపలికి వెళ్లాలనుకున్నారు. కానీ గణేశుడు ఆపేశారు. తల్లిగారు లోపల స్నానం ఆడుతున్నారు, ఎవరూ లోపలికి రాదదని చెప్పారు అని గణేశుడు గట్టి స్వరంతో అన్నారు. శివుడు కోపంతో తన త్రిశూలాన్ని పగా గణేశుడి తల తెగిపోయింది. ఈ విషయం తెలిసిన పార్వతి కన్నీటి పడంతమైంది. ఆమె ఆవేశంతో, నా కుమారుడిని మళ్లీ ప్రాణాలతో చేయకపోతే సశినే నాశనం చేస్తాను అని శివుని శపించింది. శివుడు వెంటనే తన గంగనాలకు ఆజ్ఞాపించారు. ఇప్పుడే ఉత్తర దిశలో మొదటగా కనబడిన ప్రాణి తల తెచ్చిపెట్టండి అని. వారు ఒక గజరాజు తలను తెచ్చారు. ఆ తలను గణేశుడి దేహానికి అమర్చి ప్రాణం పోశారు. అలా గజాననుడు పునర్జన్మ పొందారు. శివుడు అతనికి గంగణపతి అనే బిరుదు ఇచ్చి అన్ని దేవతల కంటే ముందు పూజలు స్వీకరించే అధికారం కల్పించారు. అప్పటి నుంచి ప్రతి శుభకార్యంలో ముందుగా వినాయకునికి పూజ చేసే సంప్రదాయం ఏర్పడింది. వినాయక చవితి ప్రాముఖ్యత. వినాయక చవితి రోజున గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా ఉండ్రాళ్ళు, ఉప్పు, జీలకర్రతో చేసిన కడ్బులు, మోడకాలు, కడ్బులు అన్ని గణపతికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు. కుటుంబమంతా కలిసి పూజలు చేస్తూ గణపతిని ప్రార్థిస్తారు. ఈ పండుగలో భక్తులు తమలోని అహంకారాన్ని తొలగించి జాన్, కాశ్వర్యం, విజయాలను గణపతి ప్రసాదిస్తారని నమ్మకం. ముగింపు. అలా వినాయకుడు అడ్డంకులను తొలగించేవారు, జ్ఞానానికి మూలాధారుడు, విజయప్రదాతగా ప్రసిద్ధుడయ్యారు. ప్రతి పనిని ప్రారంభించే ముందు వక్రతుండ మహాకాయ్ అని ఆయనను స్మరించడం వల్ల పని విజయవంతమవుతుందని భక్తులు విశ్వసిస్తారు.